ఓం శాంతి. 2/2/2021. పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము: నేను దేహీ అభిమానిని. నేను ఆత్మను. ఏకాంతములో కూర్చొని ఉన్నాను. మనస్సు అనే దర్పణములో నన్ను నేను చూసుకుంటున్నాను. నిజానికి ఈ కనిపిస్తున్న నేను కాదు. నా కళ్ళతో కనిపించే ఈ నా దైహిక రూపము నా వాస్తవిక రూపము కానే కాదు. మరి నేనెవరిని? నా వాస్తవిక రూపం ఏమిటి? నన్ను నేను ప్రశ్నించుకుంటూ మనోదర్పణములో తదేకముగా చూస్తున్నాను. కళ్ళకు కనిపిస్తున్న ఈ భౌతిక దేహము అశాశ్వతమైనది. నేను ఈ దర్పణములో నేలపై పడి ఉన్న నా మృత దేహాన్ని కూడా చూస్తున్నాను. నా దైహిక సంబంధికులు నా మృతదేహాన్ని ఎత్తివేస్తున్నారు. మృతదేహానికి దహన సంస్కారాలు చేస్తున్నారు. మరి నేను ఆత్మను. ఆ దేహంలో లేను కదా. నేను ఆత్మను. దేహానికి అతీతంగా ఉన్నాను. కావుననే శరీరాన్ని కాలుస్తూ ఉన్న నాకు ఎటువంటి నొప్పి, బాధ
కలగడము లేదు. జడ శరీరములో నేను చైతన్య శక్తిని, అతీతంగా ఉన్నాను. నేను ఆత్మను, చైతన్య శక్తిని, శారీరక సుఖ దుఃఖాలకు అతీతముగా ఉన్నాను. ఆత్మనైన నేను దేహాన్ని వదలగానే దేహము జడముగా, శవముగా అవుతూ ఉంది. చైతన్య ప్రాణశక్తి లేని శరీరమునకు ఏ స్పర్శ ఉండదు, కష్టము ఉండదు. ఆత్మనైన నాకు నేనొక అతీతమైన శక్తినని, అవినాశీ శక్తి అని నాకు అర్థమైంది. నేను నా మనస్సు, బుద్ధి అనే దివ్య నేత్రముతో నన్ను నేను చూసుకుంటున్నాను. ఆత్మనైన నేను భ్రూకుటిలో కూర్చొని దేహాన్ని నడిపిస్తాను. స్వరాజ్య అధికారినై నేను మనస్సు అనే గుర్రాన్ని అదుపులో పెట్టుకున్నాను. నేను ఎలా కావాలంటే అలా ఈ శరీరాన్ని నడిపించగలను. ఈ అనుభూతియే నన్ను దేహి అభిమానం స్థితిలో స్థితము చేస్తున్నది. నేను దేహి అభిమానిని. సహజముగా దేహము నుండి అతీతమవుతున్నాను.
దేహరూపి రథము నుండి బయటికి వస్తున్నాను. నేను బయటికి వస్తున్నట్టుగా మనోనేత్రముతో చూస్తున్నాను. నేను పూర్తిగా బయటికి వచ్చాను. నేను చైతన్యమును జ్యోతిర్బిందువును నేను నా శరీర రూపీ రథము నుండి బయటకు వచ్చి శరీరాన్ని సాక్షిగా చూస్తున్నాను. ఈ శరీరముతో నాకేమీ సంబంధమే లేదు. నేను వేరే, శరీరము వేరే. నాకు దేహముపై ఎటువంటి ఆకర్షణ లేదు. మోహము లేదు. నేను ఆత్మను, స్వతంత్రముగా ఉన్నాను. న్యారా ప్యారా స్థితిలో స్థితమై ఉన్నాను. నేను పూర్తి లైట్ స్థితిలో ఉన్నాను. తేలికగా ఉన్నాను. ఉమ్మంగ ఉత్సాహపు రెక్కలు కట్టుకుని ఉన్నాను. నేను చైతన్య శక్తిని స్వతంత్రముగా, స్వేచ్ఛగా ఎగురుతున్నాను. నేను డబల్ లైట్గా ఉన్నాను. నేను ఆత్మాభిమానిని. సర్వశక్తివంతుడైన శివబాబా యొక్క
అయస్కాంత శక్తిని అనుభవం చేస్తున్నాను. బాబా నన్ను పైకి లాగుతున్నారు. నేను విదేహిని. నా తండ్రి శివ బాబా కూడా విదేహియే. నేను ఇంకా పైకి వెళ్తున్నాను. పరంధామంలో వచ్చి చేరాను. బాబా శక్తి కిరణాల ఫౌంటైన్ క్రింద ఉన్నాను. ఈ నిరాకార లోకములో దేహము, దేహ ప్రపంచపు సంకల్పము లేదు. నేను చైతన్యమణిని. నా సోదర చైతన్యమణులను చూస్తున్నాను. నాకు ఈ నిరాకార లోకంలో నలువైపులా మెరిసే చైతన్య నక్షత్రాలే కనిపిస్తున్నాయి. ఈ చైతన్య నక్షత్రాల మధ్యలో మెరుస్తున్న మహాజ్యోతి పుంజము అన్ని నక్షత్రాల కంటే ప్రకాశమయంగా ఉంది. ఈ మహాజ్యోతి పుంజము అన్ని నక్షత్రాలకు లైట్ మైట్ని నింపుతూ ఉంది. మహాజ్యోతి శివ బాబా నుండి వచ్చే అనంత శక్తుల కిరణాలు నిరాకార లోకమంతా వ్యాపిస్తున్నాయి. ఆత్మనైన నేను మహాజ్యోతి నుండి శక్తి కిరణాలను పొందుటకు వారికి సమీపముగా చేరుతున్నాను. నేను శక్తి కిరణాల ఛత్రఛాయ క్రింద కూర్చున్నాను.
శివ్ బాబా సాన్నిధ్యంలో నేను గుణాలను, శక్తులను అనుభవం చేస్తున్నాను. నిండుగా ఉన్నాను. నాలో 7 గుణాలను, 7 రంగులను, వరదానాలను నింపుకుంటున్నాను. శాంతి, పవిత్రత అను కిరణాలను పొందుతూ స్వయము నిండుగా అవుతున్నాను. నేను పరంధామములో మహాజ్యోతి శివ్ బాబా నుండి శక్తులను నింపుకొని నా సాకార లోకానికి బయలుదేరి వస్తున్నాను. కర్మ చేయటానికి నేను నా శరీరములో ప్రవేశిస్తున్నాను. నేను సదా ఈ దేహములో నివసిస్తున్న రథసారథిని అని గుర్తుంచుకుంటాను. నేను దేహి అభిమానిని. నేను ఈ దేహమును కాను. నా ప్రతి కర్మలో చేయించే నేను ఆత్మను అన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ వ్యవహారంలోనికి వస్తాను. ఆత్మనైన నాకు మృత్యువు భయము లేదు. నేను అనాది అవినాశి ఆత్మను. నేను ఆత్మను కర్మేంద్రియాలతో కర్మను చేస్తాను. ఆత్మీక స్థితిలో స్థితమై నిరంతరము నా విదేహి తండ్రిని
నిరాకార లోకమైన ఇంటిని గుర్తు చేసుకుంటాను. నాకు ఈ దేహము తాత్కాలికముగా లభించినటువంటి పంచతత్వాల తొడుగు మాత్రమే. నేను ఈ దేహంలో ఉంటూ విదేహీ స్థితిని అనుభవం చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చైతన్య ఆత్మజ్యోతిని చూస్తూ వ్యవహారంలోనికి వస్తాను. ఆత్మాభిమాని గుహలో ఉంటూ నేను బేహద్దు సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి.